ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నావా? నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిధి దాటి పనిచేయట్లా. మేము మీలాగా పనిచేయాలనుకుని ఉంటే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టేవాడివి కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అడ్డుకున్న రోజుల్ని మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ రన్వే మీద దించింది మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు. కాకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జనజీవన విధానానికి భంగం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. 100 మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు? రండి 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 అని ఆర్కెస్ట్రా ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి, ఇది హింసను ప్రేరేపించడం కాదా? కొమ్మినేని శ్రీనివాస్ గారు అమాయకుడు, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఒక్కసారి ఆ సంఘటన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సమర్థిస్తారేమో. మీకు అట్లాంటి ఆలోచనలు ఉండవులే. ఇంకా సొంత తల్లి చెల్లి పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమైంది. చెల్లి మీదనే నిఘా పెట్టినటువంటివి నీకు ఇవన్నీ పెద్దగా స్పందిస్తావు, పట్టించుకుంటావు అని అనుకోవడం కూడా మాకు భ్రమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ఆయన రౌడీ షీటర్లను పరామర్శించడము, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని ఇవన్నింటినీ సమీకరించుకుని రాష్ట్రంలో అరాచకాన్ని, విధ్వంసాన్ని సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు సాగుతున్నాయి. ప్రజల్ని అప్రమత్తం కావాలని మేము కోరుకుంటున్నాం. మేము అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాం. తన చుట్టూ ఒకవైపు ఓటమి భారం, మరోవైపు తనను వీడిపోతున్నటువంటి అనుచరగణం, మరోవైపు చుట్టుముడుతున్నటువంటి కేసులు, ఇంకా తన బలహీనపడిపోయి కుప్పకూలిపోతాననేటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని, అరాచకాన్ని సృష్టించి దృష్టి మరల్చాలి అనేటువంటి ఆలోచనతోనే. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు? తల్లికి వందనంలో మేము 15,000 రూపాయలు ఇస్తే మీకు కడుపు మంటనా? దీపం సిలిండర్లు ఇస్తే మీకు కడుపు మంటనా? డిఎస్సీలు పిలిస్తే మీకు కడుపు మంటనా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే మీకు కడుపు మంటనా? లేకపోతే పేదవాడికి ఇంత అన్నం పెడితే మీకు కడుపు మంటనా? ఏం చేశాం? మేమేం చేశాం? మేము చేసింది మంచి పనులే కదా. వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, అది మీ కడుపు మంట. దానికి మందు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. తాత్కాలికంగా ఏ జలుసులు లాంటివి తీసుకోవచ్చేమో కానీ రాజకీయంగా ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొక 10 ఏళ్లకు కానీ మీరు అధికారం దరిదాపుల్లేక కాదు, ఆ 10 సంఖ్యను కూడా దాటనటువంటి తీర్పుల్నే చూడాల్సి ఉంటుంది. ఇంకా ఏంటి, వాళ్ళంతా అమాయకులని చాలా పెద్ద లిస్టు చెప్పాడు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు అనేటువంటిది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి అరాచకాలు ఏ రోజైనా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? భయం నీడన బిక్కుబిక్కుమంటూ ప్రతి ఒక్కరూ బతికేటువంటి పరిస్థితి. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, కూటమిలోని పార్టీలు ఈ రాష్ట్రంలో పోరాటాన్ని కొనసాగించాయి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఈ అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. మర్చిపోయారా? మీరు అచ్చెన్నాయుడు గారు సర్జరీ చేసుకుని కనీసం కూర్చోవడానికి సాధ్యం కానటువంటి పొజిషన్లో ఉంటే 700 కిలోమీటర్లు ఒక బొలెరోలో తిప్పింది మర్చిపోయారా? ఇది అరాచకానికి పరాకాష్ట కాదా? కొల్లు రవీంద్ర గారు ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెడితే తెల్లవారుజామున ఇంట్లోకి పోయి ఎత్తుకొచ్చింది మర్చిపోయారా? మా ధూళిపాల నరేంద్ర గారిని